వేడివేడిగా వడలు చేసుకొని తినాలంటే ముందుగా దానికోసం పప్పు నానబెట్టుకోవాలి. నేను ముందు రోజు నైటే పప్పు నానబెట్టేస్తానండి. నానబెట్టుకునేటప్పుడే ఒక కిలో పప్పుకి దాంట్లో ఒక గిన్నె వరకు బియ్యం వేసుకుంటాను. రేషన్ బియ్యం అయినా సరే, ఏ బియ్యం అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత అదంతా శుభ్రంగా కడుక్కొని దాంట్లో ములిగే వరకు వాటర్ వేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టేసుకుంటానండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని గ్రైండర్‌లో శుభ్రంగా కడుక్కొని గ్రైండర్‌లో వేసుకొని ఈ విధంగా రుబ్బుకుంటాను. ఈ లూజ్ ఉండాలండి. మరీ గట్టిగా ఉంటే మనం వేసే గారెలు గట్టిగొచ్చేస్తాయి. అలాగని లూజ్‌గా ఉందంటే గనక ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటదండి. చెయ్యి ఒకసారి తడి చేసుకొని ఇలాగ చిన్న ఉండలాగా చేసుకొని మధ్యలో హోల్ చేసుకొని ఆయిల్‌లో వేసుకోవడమేనండి. ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేడి ఉండకూడదు. మీడియం హీట్ ఉన్నప్పుడే ఈ గారెలనేవి వేసుకోవాలి. ఎక్కువ వేడున్నా సరే ఎక్కువ కలరొచ్చేసి లోపల ఉడక్కోకుండా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. అందుకని మీడియం హీట్ ఉన్నప్పుడే ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మంట పెంచుకొని ఇలాగ 2 పక్కల కూడా బాగా కాలనివ్వాలండి. 2 పక్కల కూడా తిప్పుకుంటూ ఉండాలి. లేదంటే ఒక పక్క కాలి, ఒక పక్క కాలకపోయినా అది ఉడకదండి. ఈ వేడి వేడి గారెలో చికెన్ కూర కర్రీ గాని, చేపల కర్రీ గాని, లేదంటే ఏదైనా చట్నీతో తిన్నా సరే చాలా బావుంటుందండి. అల్లం చట్నీ, టమాటా చట్నీ ఏదైనా సరే సూపర్‌గుంటుంది. పైన క్రిస్పీగా ఉంటుందండి బియ్యం వేయడం వల్ల. లోపల అంతా కూడా సాఫ్ట్‌గా ఉంటుంది. గారెలన్నీ తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్‌లో నేను మైసూర్ బజ్జీ కూడా వేసేసుకుంటున్నాను. మైసూర్ బోండా మేమెలా చేస్తామనేది అంతకుముందు వీడియోస్‌లో అయితే చేశానండి. ఎవరైనా చూడకపోయుంటే గనక చెక్ చేసి చూడండి. వీడియో నచ్చితే గనక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. గారెలు ఎక్కువ ఆయిల్ పీల్చేసుకుంటే గనక కొద్దిగా మైదా వేసుకోండి చాలు.